So last class మనకు workbook page number 12 completed now. Now we want to take page number 13. Okay. Determine the fractions. Determine the fractions. Express the stars as a fraction of the entire group. Entire group లో fraction note చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? Express the stars. Stars ని మనము ఇప్పుడు హైలైట్ చేసుకోవాలి. టోటల్ ఫస్ట్ ఇక్కడ మనకు అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు కౌంట్ ద టోటల్ అంటే స్టార్స్ ట్రయాంగిల్స్ అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ వన్ యూ వాంట్ టు కౌంట్ దట్ అండ్ మెన్షన్ ఇన్ ద డెనామినేటర్ ప్లేస్. అవన్నీ కౌంట్ చేసుకొని డెనామినేటర్ ప్లేస్లో నోట్ చేయాలి. మీకు చెప్పాను కదా ఫస్టే, టోటల్ ఎప్పుడు టోటల్ ఆల్వేస్ యూ వాంట్ టు కీప్ ఇన్ ద డెనామినేటర్ ప్లేస్. డెనామినేటర్ ఎక్కడ ఉంటుంది? డౌన్లో ఉంటుంది. డౌన్లో ఉన్నదాన్ని మనము డెనామినేటర్ అంటాము. ప్లీజ్ కౌంట్ దట్ ఆల్ మా. ఒకసారి అవన్నీ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 is there. Total how much nana? 24. So total always you want to write in down. So now what they asking? వాళ్ళకి ఏం కావాలని అడిగారు? స్టార్స్ కావాలని అడిగారు వాళ్ళు. ఏం కావాలన్నా స్టార్స్. సో నౌ యూ వాంట్ కౌంట్ స్టార్స్ ఓన్లీ. ఇప్పుడు నువ్వు స్టార్స్ మాత్రమే కౌంట్ చేయాలి. ప్లీజ్ కౌంట్ ద స్టార్స్. 1 2 3 4 5 6 7 8 9 10. So how many stars is there? 10. So that fraction is 10 by 24. 10 by 24. So please mention that one here. ఇక్కడ నోట్ చేసుకోండినా. ఓకే, కనపడుతుందా మీకు? ఇక్కడ నోట్ చేయండి. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ ద హార్ట్స్ యాజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఎంటైర్ గ్రూప్. ఇక్కడ ఏమడుగుతున్నా? హార్ట్స్. హార్ట్ అంటే తెలుసు కదా మీకు, హార్ట్ సింబల్ అంటే బాగా తెలుసు మనకు. ఇప్పుడు మీరు అన్నీ కౌంట్ చేసేయండి. హార్ట్స్ని అండ్ ట్రయాంగిల్స్ని అన్నింటిని కౌంట్ చేయండి. సో ఏమొస్తుంది మీకు? ఒకసారి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. నాకైతే 17 వచ్చాయినా? మీకు ఎన్ని వచ్చాయి? మీకు కూడా 17ఏనా? గుడ్. సో నౌ వీ వాంట్ టు కౌంట్ హార్ట్స్. హార్ట్ సింబల్. సో దీన్ని మనము హార్ట్ సింబల్ అంటాం. సో అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. So that symbols is there now. So please count that. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. How many? 12. 12 by 17. Okay. Next one. Express the squares as a fraction as the entire group. ఏం అడుగుతున్నారు? స్క్వేర్స్ని అడుగుతున్నాను నేను. ఆ గ్రూప్లో ఉన్న స్క్వేర్స్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు కౌంట్ దట్ ఆల్. అక్కడ కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కూడా మీరే చేసేయండి. ఏం అడిగారు అక్కడ? సర్కిల్స్ అడిగారు. సో దట్ టూ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ యూ ఓన్లీ డూ. ఓకే, డూ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, కిందికి వచ్చేయండి. డెటర్మైన్ ఇఫ్ ద ఫ్రాక్షన్స్ గివెన్ బిలో are the same as 0, 1 by 2, 1 by 4, 1 by 3 or 1 by writing down the reduced fraction or number in the given box. How like you want to reduced? ఎలా రెడ్యూస్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, how like you want to reduce the fraction ఎలా తగ్గించాలి అనేది చూద్దాం. మీకు చెప్పాను కదా, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ పైన కింద ఒకే నెంబర్తోనే డివిజిబుల్ అయ్యేలాగా, లేదంటే ఒకే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకునేలాగా చూసుకోవాలి. సో పైన ఒక నెంబర్తో కింద ఒక నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అంటే దాన్ని మనం అలా చేయకూడదు. పైన కింద ఒకే నెంబర్తోనే డివిజిబుల్ కావాలి. సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ 2 by 4. సో 2 4 ఒకే నెంబర్తోనే డివిజిబుల్ కావాలన్న. 2 and 4 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి? 2 and 4 2 తోనే డివిజిబుల్ అవుతాయి. సో పైన 2 తోనే కింద 2 తోనే, అవునా? సో 2 టేబుల్ 2 తో చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ 1 వస్తుంది. 2 టేబుల్ తో చేస్తే ఆన్సర్ 2 వస్తుంది. సో దీన్ని రెడ్యూస్ చేస్తే మనకి ఏమొచ్చింది? 1 by 2 వచ్చింది. రెడ్యూస్ మీన్స్ తగ్గించడం.
ఎలా తగ్గిస్తాము, పైన కింద చూసుకోవాలి. ఇప్పుడు 1/4 1/2 వచ్చిందన్న 1/2 ఇంకా తగ్గించగలమా? నో, ఎందుకంటే ఇక 1/2 తగ్గించలేము. నెక్స్ట్ 3/9 ఉందండి. దీన్ని రెడ్యూస్ చేయండి అంట. రెడ్యూస్ చేయండి అంటే ఏం చేద్దాం, పైన కింద ఒకే నెంబర్తో ఇవి డివిజిబుల్ అవుతాయా? రెడ్యూస్ మీన్స్ తగ్గించడం. సో డివిజిబుల్ అవుతాయా చూడండి. 3 and 9 ఒకే టేబుల్లోనే ఉన్నాయా? ఉన్నాయి. ఏ టేబుల్లో ఉన్నాయి? 3 టేబుల్లో ఉన్నాయి. ప్లీజ్ దట్ డివైడెడ్ బై 3. 3 టేబుల్ని 3 తోనే డివిజన్ చేస్తే ఏమొస్తుంది నాన్న? 1 వస్తుంది. 9 ని 3 తో చేస్తే ఎక్కడ ఉంది? 3 టేబుల్లో 9 3లో ఉంది. 1/3. సో దాన్ని రెడ్యూస్ 3/9 ని రెడ్యూస్ చేస్తే 1/3 వచ్చింది. ఇంకా 1/3 ని రెడ్యూస్ చేద్దామంటే కావు. ఇంకా 1 3 ఒకే టేబుల్లో ఎక్కడా లేవు. ఉన్నాయి మేడం అంటే 1 టేబుల్లో ఉన్నాయి. బట్ 1 టేబుల్తో చేసినా కూడా మనకు 1/3నే వస్తుంది సేమ్. సో అలా కొన్ని రెడ్యూస్ చేస్తాము. 0/3. 0/3. So numerator place is 0 and 3. So 0/3 means what? Total 3 parts ఉంటే అన్ని దాన్ని ఏం చేస్తున్నాం మనం? 0 parts తీసుకున్నామంట. So how like we want to take that? ఎలా మనం దీన్ని ఈక్వల్ గా చేసుకుంటాం చెప్పండి. ఏ నెంబర్తో డివిజిబుల్ చేయొచ్చు దీన్ని? ఏ నెంబర్తోనూ డివిజిబుల్ చేయలేము. ఓకే, దట్ టైం ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందనా చూడండి, 0 ఆన్సర్ ఆల్సో 0. 0/3. సో దాన్ని మనము ఏమి చేయలేము. న్యూమరేటర్ ప్లేస్ 0 ఇస్ దేర్ నో, రెడ్యూస్ చేసి 0 వస్తుందన్న. సో లైక్ దట్ వీ వాంట్ టు రెడ్యూస్. నౌ వీ వాంట్ టు గో టు వర్క్ బుక్ పేజ్ నెంబర్ 13. పేజ్ నెంబర్ 13లో సెకండ్ రోమన్ చూసుకోండి. రెడ్యూస్ 0/2 ఇచ్చానన్న. 0/2. సో దీన్ని రెడ్యూస్ చేస్తే ఏమొస్తుంది మనకు? 0నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2/8. 2/8. సో దీన్ని రెడ్యూస్ చేయండి. 2 and 8 ఒకే టేబుల్లోనే ఉండాలి. ఏ టేబుల్లో ఉన్నాయి? 2 and 8. సో 2 8 ఏ టేబుల్లో ఉన్నాయన్నా? 2 టేబుల్లో ఉన్నాయి. సో 2 1s are 2 4s are ఏమొచ్చింది మనకు? 1/4. ఆన్సర్ 1/4. అలా క్రాస్ చేసేదాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం నాన్న. డివిజనే అది. బట్ మన క్లాస్ పెరిగే కొద్దీ మనం డివిజన్స్ చేయలేం కదా, అందుకని ఈ క్రాస్ మల్టిప్లికేషన్ని నేర్చుకుంటాము. ఓకే, డైరెక్ట్ ఇక్కడే చేస్తాం అనమాట. కోషంట్ అంటే ఇక్కడే వేసేస్తాం. 2 1s are 2, 2 4s are 8. కోషంట్ ఇక్కడే వచ్చేసింది 1/4 అనేసి. సో మీరు డివిజన్ చేసినా అదే వస్తుంది 1/4 అని. నెక్స్ట్ వన్ 4/4. 4 and 4. 4 and 4. ఒక యాపిల్ని 4 పార్ట్స్ చేశాను అన్న. ఈ 4 పార్ట్స్ని తినేసాను నేనే. ఎంత తిన్నట్లు నేను? ఒక యాపిల్ని తిన్నట్లేనా? ఒక యాపిల్ని 4 పార్ట్స్ చేసి 4 పార్ట్స్ని తినేసాను. అప్పుడు ఒక యాపిల్ని నేను తిన్నట్లే కదా. సేమ్ లైక్ దిస్ హియర్. 4 1s are 4, 4 1s are 4. సో పైన కింద ఈక్వల్ గా నెంబర్ ఉంటే దట్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి అంటే దాన్ని మనకు 1కి ఈక్వల్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, యాపిల్ని 4 పార్ట్స్ చేశాను. 4 పార్ట్స్ నేనే తినేసాను అంటే ఒకటి ఫుల్గా నేను తిన్నట్లే కదా. ఎస్. నెక్స్ట్ 3/6. 3/6. సో ఇప్పుడు 3 and 6 ఏ టేబుల్లో ఉన్నాయన్న? ఒకే టేబుల్లోనే ఉండాలి. ఏ టేబుల్లో ఉన్నాయి? 3 టేబుల్లో ఉన్నాయి. 3 1s are 3 2s are that is equal 1/2. 1/2. 1/2 ఆన్సర్ ప్లీజ్ మెన్షన్ దేర్. అక్కడ బాక్స్ ఇచ్చారు కదా, ఆ బాక్స్లో ఈ ఆన్సర్స్ మాత్రమే నోట్ చేసుకున్నాను మీరు. నేను క్రాస్ చేసిన అవసరం లేదు మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను నేను. నెక్స్ట్ వన్ 4/8. 4/8. సో 4/8. 4 and 8 ఏ టేబుల్ ఉన్నాయి? 4 టేబుల్. 4 1s are 4 2s are that is called 1/2. నెక్స్ట్
15. 5 ones are 5 threes are, that is called 1 by 3. Next 3 by 12. 3 ones are 3 fours are 1 by 4. Next 4 by 12. So 4 by 12 ఏ టేబుల్ లో ఉన్నాయి మనకు 4 టేబుల్ 4 ones are 4 threes are, so 1 by 3. So last row none. Next one 4 by 12 2 by 4. 2 by 4. 2 by 4 చూడండి ఎక్కడ ఉంది మనకు 2 by 4 2 టేబుల్ లో 2 ones are 2 twos are, that is called 1 by 2. Next 0 by 45. 0 by 45. That one is equal to 0. Please mention these answers, Nana. Last row you do yourself. Last row do yourself. Last row mere cheseyandi. Please turn the page. Page number 14. Chesara. Heading read cheyandi. So heading chadavandi. Read chesara? Okay. Write the fractions and check whether the fractions are equivalent or not. అక్కడ ఇచ్చారు పిక్చర్స్ ఇచ్చారు మీకు ఇంత బోర్డ్ పైన చూపించాను కదా సేమ్ లైక్ దట్ దే గివెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు రైట్ ఫ్రాక్షన్ ఇన్ దట్ స్మాల్, దాని పక్కనే ఒక బాక్స్ ఇచ్చాడు కదా ఆ బాక్స్లో ఫ్రాక్షన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఫ్రాక్షన్ ఏమొస్తుంది నాన్న 3/6 ఇలా ఇచ్చాడు చూడండి. సో ఇలా ఇచ్చారు కదా మీ బుక్ లో. సో ఫస్ట్ వన్ 3/6. హియర్ 1/2. హియర్ హ్యావింగ్ అ బాక్స్. ఈ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేయండి అన్న. నౌ దీస్ టూ పిక్చర్స్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నాట్, ఈక్వల్ గా ఉన్నాయా లేదా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 3 ఇక్కడ 2 లో 1 అంటే హాఫ్, 6 లో 3 అంటే హాఫ్ అయినా కాదా, 6 లో హాఫ్ 3 నే కాదా అదొకటి చెప్పండి. సో 3 అనేది హాఫ్ అయి. సో ఇప్పుడు మనకు ఈ టూ పిక్చర్స్ అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా, ఇక్కడ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ కూడా హాఫే కదా ఇది, ఎస్ ఆర్ నో. సో హాఫ్ 3/6 ని మనము రెడ్యూస్ చేస్తే 1/2 నే వస్తుంది నాన్న. 3 ones are 3 twos are 1/2 నే వస్తుంది. ఇందాక రెడ్యూస్ చేశాను కదా బిఫోర్ క్లాస్ లో, సేమ్ లైక్ దట్. ఓకే సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వలెంట్. ప్లీజ్ నోట్ దేర్, నీట్ గా నోట్ చేసుకోండి. Equivalent. Please note down that, Nana. Next one is what? See, tell me that fraction. How many total? 1 2 3 4 5 6 7. Totally 7 is there. ఎన్నిటికి వేశారు కలర్? 6 వేశారు. నెక్స్ట్ ఇటు సైడ్ రండి. ప్లీజ్ కౌంట్ దట్. అన్ని కౌంట్ చేసుకోండి అని ఒకసారి. ఎన్ని వచ్చాయి? 14 వచ్చాయి. సో షేడెడ్ పార్ట్ ఈజ్ హౌ మచ్ నానా? ఎన్ని ఉన్నాయి షేడెడ్ పార్ట్? 12. ఒకసారి ఆ పిక్చర్స్ని అబ్జర్వ్ చేయండి లేదా వీటిని అబ్జర్వ్ చేయండి, ఫ్రాక్షన్స్ నేను అబ్జర్వ్ చేయండి.
6/7, 12/14, 12/14 6/7 అవుతుందా? అయితేనే కదా ఈక్వలెంట్ అవుతుంది, కాకపోతే కాదు. సో ఎలా అవుతుంది? 12 అండ్ 14 ఒకే టేబుల్లో ఉన్నాయా? చూడండి, టేబుల్స్ వచ్చు కదా మనకు. 12 అండ్ 14 ఒక టేబుల్లోనే ఉన్నాయా? ఉన్నాయి కదా. ఏ టేబుల్లో ఉన్నాయి? 2 టేబుల్లో ఉన్నాయి, అవునా? వేరే ఏ టేబుల్లో లేవు, 2 టేబుల్లో ఉన్నాయి. 2 6 మన క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే లేదా డివిజన్ చేస్తే 12ని 2తో డివిజన్ చేస్తే కోషంట్ ఏమొస్తుంది? 12ని 2తో డివిజన్ చేస్తే కోషంట్ ఏమొస్తుంది? ఏమొస్తుందనా? 6 వస్తుంది. 2 6, అవునా? నెక్స్ట్ 14, 2తో 14ని డివిజన్ చేయండి, ఏమొస్తుంది ఆన్సర్? 7 వస్తుంది. ఎందుకంటే 2 7s are no, 2 6 2 7s సేమ్ 6/7 మనకు వస్తుంది ఆన్సర్. సో దెన్ these two fractions are equivalent. The two fractions are equivalent. అవి రెండు equivalent fractions. Please note that. Equivalent. Please note that. Third one fraction note cheyandana, and that one next fraction also please note that. Please count that parts. Sorry, a parts ni count cheskondi. So how many is there? Enni kanapaddayi meeku akkada? I got 1 minute. I have 14 and this side. So this side, how many there? 2, 3, 4, 5, 6, 7. So ఇక్కడ మనకి ఎన్నిటికి షేడ్ చేశారు? 10 కి షేడ్ చేశారు. ఇక్కడ ఎన్నిటికి షేడ్ చేశారు? 5 కి షేడ్ చేశారు. సో ఇక్కడ 5/7 ని రెడ్యూస్ చేయగలమా? తగ్గించగలమా? 5 and 7 ఒక టేబుల్లో మనకు కనపడుతున్నాయా? నో. 5 and 7 both are prime numbers. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి ఎక్కడా కనిపించవు కదా. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏంటి అనేది మీకు మళ్ళీ చెప్తాను నేను. 5/7. సో 5/7 ఈజ్ నాట్ డివిజిబుల్ విత్ ఎనీ నెంబర్. ఏ నెంబర్తో అవి డివిజిబుల్ కావు, వాటికి అవే డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ అది రెడ్యూస్ చేయలేము. 10/14. 10/14 ని రెడ్యూస్ చేయగలమా? 10 and 14 ఏ టేబుల్లోనైనా ఉన్నాయా? ఒక టేబుల్లో ఏ టేబుల్లోనైనా ఉన్నాయా? అవి రెండు ఉంటే ఏ టేబుల్లో ఉన్నాయి? 10 and 14 ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. సో ఏ టేబుల్లో ఉన్నాయి? 2 టేబుల్లో ఉన్నాయి. 2 5s 2 7s 2 5s 2 7s సేమ్ ఆన్సర్స్ కదా అవి. దీన్ని మనం డివిజన్ చేస్తే ఒకటి పైన కింద ఒకే టేబుల్తో చేయాలి అని చెప్పాను. మీరు ఇది 5 టేబుల్లో ఉంది మేడం, ఇది 7 టేబుల్లో ఉంది మేడం అని చెప్పొద్దండి. అది 5 ఇది 7తో డివిజిబుల్ చేయలేము. అర్థమైందా? పైన కింద ఒకే టేబుల్తో చేయాలి. సో దట్ ఈస్ 2 5s 2 7s 2 టేబుల్లో రెండు ఉన్నాయి కాబట్టి మనం చేస్తాం. ఇది ఒక టేబుల్లో ఉండి ఇది వేరే టేబుల్లో ఉంటే చెయ్యము, స్టాప్ చేస్తాం. సో ఇవి రెండు అప్పుడు ఏమవుతాయి? ఈక్వలెంట్ అవుతాయి. రెండు ఈక్వలే కదా. ప్లీజ్ నోట్ దట్. equivalent. Please write neatly now. Okay? Remind. సో మనకి రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో ఏమి ఇచ్చారు? ఇంకా ఫ్రాక్షన్స్ నోట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఈక్వలెంటా కాదా అంటున్నాడు. సో డైరెక్ట్గా ఈక్వలెంటా కాదా అనేది ఎలా చెప్తాము? వన్ థింగ్ యూ వాంట్ టు థింక్ దట్ అన్న ఒకసారి ఆలోచించండి. పిక్చర్ చూడండి, ఈక్వల్ అనిపిస్తుందా మీకు? సేమ్ నాకైతే ఈక్వల్ అనిపిస్తుంది. 3/6
ఫస్ట్ వన్ ఏంటి మన మైండ్లో ఉండాలి అన్న ఫ్రాక్షన్ అనేది మన మైండ్లో ఉండాలి 3/6. నెక్స్ట్ వన్ 4/8. సో దీన్ని రెడ్యూస్ చేయగలమా 3/6ని? చేయగలం, ఎందుకంటే 3, 6 ఒక టేబుల్లో ఉన్నాయి. ఏం టేబుల్ మేడం అంటే 3 టేబుల్. 3 1s are 3 2s are 1/2 వచ్చిందా? 4 and 8 ఆల్సో ఒక టేబుల్లో ఉన్నాయి. 4 1s are 4 2s are. సో 1/2 వస్తుంది. దట్స్ వై దట్ వన్ ఈక్వలెంట్. దట్స్ వై దట్ వన్ ఈక్వలెంట్ అవుతుంది. ప్లీజ్ నోట్ దిస్ వన్, fourth one. Equivalent. Next, fifth one nana 3/4. 3/4. Next one ఏం వస్తుంది? ఫ్రాక్షన్. చూడండి 3/4 వచ్చింది. నెక్స్ట్ ఏం వస్తుంది? ప్లీజ్ 3/12. అంతేనా? సారీ, దిస్ వన్ 1/2. 1 only, no? Sorry nana. 1/4. This one 3/12. ఈక్వల్ అవుతుందా? చూడండి ఒకసారి. 1/4ని మనము రెడ్యూస్ చేయలేం, ఎందుకంటే ఇంకా అవి రెండు ఒక నెంబర్లో లేవు కాబట్టి, ఒక టేబుల్లో లేవు. బట్ 3/12 చేయగలమా? చూడండి 3, 12 ఒక టేబుల్లో ఉన్నాయా? గుడ్. ఏ టేబుల్లో ఉన్నాయి కదా? 3 and 12. సో 2 టేబుల్లో ఉన్నాయి. 3 1s 3 4s అవునా? సో 1/4కి 1/4 రెడ్యూస్ చేస్తే 1/4 వచ్చింది. ఈక్వల్ అయిందా? ఎస్, దట్ వన్ ఈక్వలేటరల్. రైట్ డౌన్. ఫిఫ్త్ వన్ ఈక్వల్ అయిందనా? సో ఫిఫ్త్ వన్ ఈక్వలెంట్. సిక్స్త్ వన్ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఏమర్థమైంది? ఈక్వలెంట్. ఈక్వలెంట్ అనేది అర్థమైందా? సో సిక్స్త్ వన్ ఆల్సో ఈక్వలెంట్. ఇయర్ ఓన్లీ హ్యావ్ నన్న స్పెల్లింగ్ నోట్ చేసుకోండి. అక్కడే ఉంది మీకు, అక్కడ స్పెల్లింగ్ పక్కన ఉన్నది, అక్కడ నోట్ చేయండి. ఈక్వలెంట్ అనేది సిక్స్త్ వన్. నౌ వీ వాంట్ టు గో టు సెవెంత్ వన్. 7th, 8th, 9th యూ ఓన్లీ డూ యువర్ సెల్ఫ్. 7th, 8th, 9th మీరే చేయండి. But the all also I think equivalent only. But once you check that, మీరు ఒకసారి చెక్ చేసి ఆన్సర్స్ రాయండి. ఏమని చెప్పాను మీకు? 1 2 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. థర్డ్ రో మీకు ఇచ్చేసాను నేను. సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూలో చేద్దాం. ఈ పేజ్ నెంబర్ 14ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ.